హాయ్ అండి అందరికీ. ఇవాళ ఒక మంచి హెయిర్ ఫాల్ టిప్‌తో మీ ముందుకొచ్చాను. ఇది హెయిర్ ఫాలే కాదు, హెయిర్ గ్రోత్‌ను కూడా బాగా పెంచుతుంది. లోపల నుంచి హెయిర్‌ని స్ట్రాంగ్ చేస్తుంది. సో, నేను యూజ్ చేస్తున్నాను. బాగా ఉంటుంది కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. దీనికోసం నేను కొన్ని మందారం పువ్వులు, గోరింటాకు, వేపాకు, మందారాకు, కొన్ని మెంతులు, కొన్ని నల్ల నువ్వులు తీసుకున్నాను. మందారాకుల్ని కట్ చేసుకుంటున్నానండి కొంచెం పీసెస్‌గా. అండ్ ఇది చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది. హెయిర్ ఫాల్‌ని అయితే 1 వీక్‌లో తగ్గిస్తుంది. నేను దీనికోసం పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను. దీనికి బదులు మీరు గానుగ నూనె కూడా దొరుకుతుంది. అది యూజ్ చేస్తే ఇంకా చాలా బాగా వర్క్ చేస్తుంది. గానుగ నూనెతో పాటు కొంచెం అందులో నువ్వుల నూనె యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. హెయిర్ కూడా స్మూత్‌గా ఉంటుంది. దీంతో పాటు మీరు డైట్‌లో కూడా కొంచెము ఐరన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దానివల్ల కూడా లోపటి నుంచి మనకి గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి అది. ఈ హెయిర్ ఫాల్ అనేది ఒక 1 వీక్‌లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ హెయిర్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. ఇంకా మీకు బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మీకు ఒక షాంపూ చెప్తాను నేను. ట్రెచప్ షాంపూ అని చెప్పేసి మీకు మెడికల్ షాప్‌లో గానీ బయట ఎక్కడైనా దొరుకుతుంది. ఈ ట్రెచప్ షాంపూ వాడితే మీకు ఇమ్మీడియేట్‌గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎంత హెవీ హెయిర్ ఫాల్ ఉన్నా కూడా ఈ ట్రెచప్ షాంపూ వల్ల చాలా అంటే చాలా బాగా కంట్రోల్ అవుతుంది. దాంతో పాటు ఈ ఆయిల్ కూడా యూజ్ చేసుకోండి. ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. చాలా బాగుంటుంది. ఈ సిమ్‌లో పెట్టుకొని హీట్ చేసుకోండి. కొంచెం ఎక్కువ హీట్‌తో పెడితే తొందరగా హీట్ అవుతుంది. లోపట మనం వేసే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ తొందరగా బ్లాక్ అయిపోతాయి. సో, సిమ్‌లో పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు, నల్ల నువ్వులు వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకున్న తర్వాత దీంతో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. నేను లాస్ట్‌లో చూపించాను మీకు అది. ఇవి కొంచెం వేగిన తర్వాత మనకి పైన నొరగొస్తే మనకు అర్థమైపోతుంది. అవి కొంచెం చిటపటమన్న తర్వాత అన్నీ వేసేసుకోండి అందులో. మందారం పూలు, గోరింటాకు, వేపాకు, మందారాకు ఇవన్నీ వేసేసుకోండి. గోరింటాకు కూడా చాలా మంచిది. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ వేయాలి, అది నా దగ్గర లేదు. ఉసిరికాయలు ఎండబెట్టినవి కూడా దొరుకుతాయి. అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత లాస్ట్‌లో నేను మళ్ళీ కరివేపాకు వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం కరివేపాకు లాస్ట్‌లో వేస్తే కూడా అన్నీ మనకి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. కరివేపాకు అనేది తొందరగా అయిపోతుంది. మీకు చూసుకున్నట్టయితే అక్కడ ఆకులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి ఉన్నాయి. అట్లా మొత్తం చేంజ్ అయిపోయిన తర్వాత మనం వాటిని దించేసుకొని కూల్ చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. చూడండి అన్నీ ఇంకా మనకేంటంటే పూలు మగ్గడానికి ఇంకా టైం పడుతుంది. ఆ పూలలో ఉండే రసం మొత్తం ఆయిల్లోకి వచ్చేసేయాలి. అట్లా కలుపుతూ ఉంటే మనకి ఆయిల్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. లాస్ట్‌కి వచ్చేసి డార్క్ కొంచెం గ్రీన్ కలర్‌లో వచ్చేస్తది. కానీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను దానికి సరిపోను కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోవచ్చు. మీకు షాంపూ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను లాస్ట్‌లో. మీకు తెలియకపోతే ఒకసారి చూడండి ట్రెచప్ షాంపూని. అందులో కూడా హెయిర్ ఫాల్‌కి ఉంది, డాండ్రఫ్‌కి ఉన్నాయి, చాలా రకాలుగా ఉంటాయి. కంప్లీట్ హెర్బల్‌గా ఉంటుంది కాబట్టి తొందరగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది దానివల్ల. అండ్ చల్లారిన తర్వాత ఒక బాక్స్‌లో పోసేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇంకా ఇలాంటి టిప్స్ చాలా తీసుకొస్తానండి మీ ముందుకి. ఇవే కాకుండా స్కిన్ కేర్ టిప్స్ కూడా చాలా తీసుకొస్తాను. మీరు నా ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని కొత్తగా ఓపెన్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఆయిల్ ఇట్లా వచ్చేస్తుంది కలరు. ట్రై చేయండి.